నమస్కారం. ఈరోజు మనం ఆస్ట్రేలియాలో పుట్టి ఇండియాలో వేలాది మంది జీవితాలను మార్చేసిన గ్రేహం స్టూవర్ట్ స్టెయిన్స్ కథను విశ్లేషిద్దాం. అట్టడుగు వర్గాల కోసం ఒకే ఒక్క వ్యక్తి చేసిన నిస్వార్థ సేవ ప్రపంచంపై ఎంతటి చెరగని ముద్ర వేసిందో ఇప్పుడు చూద్దాం. 1941లో ఆస్ట్రేలియాలో పుట్టి 65లో ఇండియాకు వచ్చి 1999లో జరిగిన భయంకరమైన విషాదం వరకు ఆయన ప్రయాణం ఇది. చిన్నప్పుడు సండే స్కూల్లో విన్న మిషనరీల కథలు, ముఖ్యంగా మార్కు సువార్తలోని ఈ బైబిల్ వచనం ఆయనను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఇండియాలో కుష్టు వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న ఘోరమైన వివక్ష గురించి చదివినప్పుడు నిజంగా ఆయన గుండె తరుక్కుపోయింది. మత్తయి సువార్తలోని ఈ మాటల్నే స్ఫూర్తిగా ఇండియా వెళ్లి ఆ పేదలకు ఎలాగైనా సేవ చెయ్యాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. 1965లో ఒడిస్సా వచ్చాక అక్కడి భాష నేర్చుకుని వారి సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ ప్రజల్లో ఒకడిగా పూర్తిగా కలిసిపోయారు. సమాజం కుష్ఠురోగులంటే భయపడి దూరం పెడుతున్న ఆ రోజుల్లో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారితో పాటే జీవించారు. కేవలం మెడికల్ క్యాంపులే కాదు, ఆ కుటుంబాలకు అండగా నిలవడం, పిల్లల చదువుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. ఆయన భార్య గ్లాడిస్, ముగ్గురు పిల్లలు కూడా ఈ సేవలో చేతులు కలిపారు. ఇండియానే తమ సొంత ఇల్లుగా మార్చుకున్నారు. కానీ 1999 జనవరి 22న ఒడిస్సాలోని మనోహర్పూర్ గ్రామంలో ఒక ఊహించని అత్యంత దారుణమైన విషాదం చోటు చేసుకుంది. ఆ చీకటి రాత్రి గ్రాహం, ఆయన ఇద్దరు చిన్నపిల్లలు ఫిలిప్, టిమోతి తమ వాహనంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఒక గుంపు ఆ కారును చుట్టుముట్టి నిప్పు పెట్టారు. వారు సజీవ దహనమైన ఆ తీరు ప్రపంచాన్నే నిశ్చేష్టులను చేసింది. అందరూ కోపం, ప్రతీకారం రగులుతుందనుకున్నారు. కాని ఆయన భార్య గ్లాడిస్ అనూహ్యంగా శాంతిని, క్షమాపణను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నేను వారిని క్షమిస్తున్నాను, నాకలాంటి ద్వేషం లేదు అన్నామె మాటలు అక్షరాలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలించాయి. యేసుక్రీస్తు చెప్పిన మీ శత్రువులను ప్రేమించండి అనే ఆ కష్టమైన మార్గాన్ని ఆమె తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరించి చూపారు. సేవ, త్యాగం, ప్రేమ, క్షమాపణ. గ్రాహం స్టెయిన్స్ జీవితం నిజమైన నిస్వార్థ ప్రేమకు ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. సరే, ఇదంతా విన్నాక మనం ఒక్కటి ఆలోచించాలి. ఇంతటి త్యాగం చూశాక మన జీవితాల్లో ఇతరుల కోసం మనం నిజంగా ఏం చేస్తున్నాం?